ప్రాబ్లం నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఎవరి ప్రయోజనాల కోసం ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు? బీసీల ప్రయోజనాల కోసమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. కొత్తగా బీసీల ప్రయోజనాలు ఎందుకు గుర్తుకొచ్చాయి? అధికారంలో ఉన్నంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా మీరు ఎంజాయ్ చేశారు పదవిని. పదవి ఎంజాయ్ చేయలేదు. ఒక్క నిమిషం, పార్టీ ఓడిపోగానే బీసీల ప్రయోజనాలు ఎందుకు గుర్తుకొచ్చాయి మీకు? పార్టీని ఎంజాయ్ చేయలేదు, పదవిని ఎంజాయ్ చేయలేదు. పదవిని ఎమ్మెల్యే ఉన్నా ఎంపీ ఉన్నా ఆ పదవిని బీసీల అభివృద్ధి కోసమే ఉపయోగించాను. అయితే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా ప్రేమతో ఇచ్చాడు. అయితే అక్కడ ఢిల్లీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు క్వశ్చన్స్ రావడం లేదు రాజ్యసభలో. ఎందుకు 0 అవర్లు ఇవ్వడం లేదు? ఎందుకు అందుకే ఇవ్వడం లేదు. ఎందుకు అనేది అది ప్రశ్న చెక్కు ఉంది కదా మీకు. మీరు ఉద్యమ నాయకుడు పోరాటాల నుంచి వచ్చిన వారే ఆర్ కృష్ణయ్య గారు. అవును, ఓకేనా? మీ గలాన్ని సరే బయట అయినా కూడా వినిపించచ్చు కదా, రాజ్యసభలో నాకు అన్యాయం జరుగుతోంది అని మీరు ఒక విషయం మాట్లాడినా. బయట కూడా వచ్చి నాకు రాజ్యసభలో అవకాశం ఇస్తలేరు, మా అన్యాయం జరుగుతుంది, బీసీల గురించి మాట్లాడదామంటే ఒక్కసారి ఇచ్చారు. మంచిగా సుబ్బారెడ్డి గారు వాళ్ళందరూ చొరవ తీసుకుంటే 20 నిమిషాలు మాట్లాడినా, ఊపి పెట్టేశాను ఒక్కసారి బీసీల సమస్యలని. దాని తర్వాత ఇక మొత్తం స్టాప్ చేశారు. అక్కడ పోవడం, కూర్చోవడం, అటెండ్ వాళ్ళు చెప్పింది వినడం, సంతకాలు చేసి రావడం, ఇదే జరుగుతుంది. దీనివల్ల బీసీలకు ఈ 4 ఏళ్ళు ఏం చేస్తాము? ఈ వేదిక సరిపోదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకతతో ఇస్తలేరా, లేక ఇక్కడ నాయకులు కొందరు ఇవ్వకుండా చేస్తున్నారా తెలియలేదు నాకు. అంటే రాజ్యసభలో వైసీపీ ఎంపీలు అటు లోక్సభలో కావచ్చు, ఇటు రాజ్యసభలో కావచ్చు, ఎన్డీఏకి మద్దతుగానే ఉన్నారు కదా, ప్రతి అంశంలో కూడా మద్దతు ఇస్తానే వస్తున్నారు. మరి వైసీపీ ఎంపీలకు రాజ్యసభలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు? నాకే ఇవ్వడం లేదు. అది ఎందుకు, మీకెందుకు ఇవ్వడం లేదు? బీసీల గురించి మాట్లాడుతున్నాడు బాగా అని అనుకున్నారు. మరి ఏదో కారణం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు బీసీల వ్యతిరేక అంటారా? కాదు. మరి ఎందుకు? నరేంద్ర మోడీ చూస్తాడా? ప్రతిది అబ్జర్వ్ ఆయన చేయడు కదా. ఆయన దృష్టికి తీసుకోవాల్సింది మీరు. ఆయన దృష్టికి తీసుకుపోయేటట్లా ఉండదు ఆడ పరిస్థితి. చైర్మన్ దృష్టికి, స్పీకర్ దృష్టికి అందరికి తీసుకుపోయాము. ఒక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా పక్కన పెడదాం, ఒక జాతీయ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారికి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరా మీకు? ఇస్తాడు. మరి వెళ్ళి మోడీ గారితో మీరు చర్చించచ్చు కదా. అది ఆ విషయం కూడా నరేంద్ర మోడీ దృష్టికి తెస్తామని చెప్పి 2-3 సార్లు అపాయింట్మెంట్ అడిగాము, ఇవ్వలేదు. అక్కడ చాలా ఉంటాయి బీసీస్ పట్ల. ఎప్పుడు తెలిసింది మీ గొంతు నొక్కుతున్నారు చట్టసభల్లో, నేను నా వాణి బీసీల గొంతుక వినిపించలేకపోతున్నాను, ఎప్పుడు తెలిసింది మీకు? ఎందుకు చాలా రోజుల కింద నేను ఓపెన్గా టీవీలో మాట్లాడినా, పార్టీలో సుబ్బారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాను, పార్టీ లీడర్ల దృష్టికి కూడా తీసుకొచ్చాను. ఇట్లా వీళ్ళు నాకు ఇవ్వడం లేదంటే వాళ్ళు వచ్చి కూడా చెప్పారు చైర్మన్కు. ఆర్ కృష్ణయ్య గారు నిజమైన ఉద్యమకారుడు అయితే, నిజంగా బీసీల కోసమే పోరాట పడేవారైతే, గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పొడిచి ముఖ్యమంత్రి పదవి ఇస్తాము అంటే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు కనీసం మీ ఫ్లోర్ లీడర్ కూడా వేయలేదు అసెంబ్లీలో. అప్పుడు ఒక పార్టీ కండో భుజాన్ని వేసుకోరు. తర్వాత రాజ్యసభ ఇస్తామంటే పులోమని వైసీపీ సంకనెక్కరు. పార్టీలకు అతీతంగా ఉండేవారే ఉద్యమ నాయకుడు. మరి మీరు ఉద్యమ నాయకుడా, రాజకీయ నాయకుడా? ఉద్యమ నాయకుడిని. మరి ఏ పార్టీ సంఖ్య పిలిస్తే ఆ పార్టీ సంఖ్య ఎందుకు ఎక్కుతున్నారు? పార్టీ సంఖ్య ఎక్కడం లేదు, పార్టీలే నన్ను గౌరవించి పదవులు ఇస్తున్నారు. వద్దనొచ్చు కదా. మీ గౌరవానికి నేను ఏ పార్టీకైనా పనిచేశానా? మీరు అది చెప్పండి. మరి టీడీపీలో ఎమ్మెల్యేగా మీరు టీడీపీలో పనిచేశారు కదా. ఎప్పుడు పనిచేసినా? ఎప్పుడు పనిచేశారు మీరు చెప్పండి. ఎప్పుడు పనిచేయలేదు. టీడీపీ మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు కదా. అవును. గెలిచిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగానే మీరు అసెంబ్లీకి వెళ్ళారు కదా. అవును. అసెంబ్లీలో నేను ఏం మాట్లాడినా? అది చెప్పాలి. మీరు బీసీఎస్ గురించి ప్రతి ఏ అవకాశం వచ్చినా బీసీఎస్ గురించే మాట్లాడినా. పార్లమెంటులో కూడా ఏ అవకాశం వచ్చినా బీసీ మాట్లాడినా. అది మీరు అప్రిషియేట్ చేయాలి. ఓకే, తప్పుదారి తప్పుదారి పట్టించలేదు, నేను అప్రిషియేట్ చేస్తాను. మీరు తీయండి రికార్డ్. ఒక ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పుడు ఒక బీసీ మాత్రమే ఓట్లేస్తే మీరు గెలిచారా? అన్ని సామాజిక వర్గాలు వేసినాయి. మరి నేను బీసీ నాయకుడిగా నేను బీసీ ఉద్యమకారుడిగా గురించి టికెట్ ఇచ్చారు. నేను ఆ బీసీల గురించి ఒక సబ్జెక్టు తీసుకున్నా, ఎజెండా తీసుకున్నా. బీసీలు చదువుకోవాలి,
ఉద్యోగాలు ఉండాలి, అధికారంలో వాటం ఉండాలని దాని మీద కొట్లాడుతున్నా. దాని మీద నేను వాళ్ళు గౌరవించి ఇచ్చారు, దానికోసమే నేను పోరాడుతున్నా. బీసీల కోసం పోరాటం చేసే ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు అంటే మాకు అపారమైన గౌరవం. బడుగుల కోసం పోరాటం చేసే నాయకుడు, ఒక యోధులు మీరు. కానీ రాజకీయ పార్టీల ముసుగు ఎందుకు కప్పుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు ఒకటి, వైసీపీ తరపున రాజ్యసభకు పోతే వైసీపీకి అంత ఇంత మీరు పని చేయాలి కదా, అవును పని చేయాలి కదా. అది అప్పుడు ఏమవుతుంది, బీసీలకు అన్యాయమో ఇంకొకరికి అన్యాయమో జరగాల్సి వస్తుంది కదా. అక్కడ వాస్తవం తీసుకుంటే టీడీపీలో పనిచేస్తే టీడీపీ లైన్ తీసుకోవాల్సి వస్తుంది కదా, ఎక్కడో ఒక చోట తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీ ఉద్యమం అనేది పక్కదారిని పడుతుంది కదా. అవన్నీ మీరు మీలాంటి మేధావులు అవన్నీ ఆలోచించకుండా ఎందుకు పార్టీల దగ్గరికి వెళ్ళారు? పార్టీల దగ్గరికి నేను పోలేదు, మీరే పిలిచారు. మీరు చెప్పండి, నేను ఏ పార్టీ దగ్గరికి పోలేదు, ఏ పార్టీలో పనిచేయలేదు. పార్టీలే నా దగ్గరికి వచ్చి ఈయన బీసీల కోసం పనిచేస్తుడు, ఈయన కొంత ఒక ఆయుధం ఇస్తాం, ఈ ఆయుధం ద్వారా మరింత కొట్లాడతాడనే ఉద్దేశంతో అవకాశం కల్పించారు. అంతేగాని వాళ్ళ ఉద్దేశం వేరేది కాదు. వాళ్ళ కోసం కొట్లాడేటోళ్ళు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు, పార్టీ కోసం కొట్లాడేటోళ్ళు. నేను చెప్పేది మళ్ళీ మీరు అది కాదు, మీరు చెప్పేది నుండి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బీసీల కోసం నేను కొట్లాడుతున్నారని ఆయుధం ఇచ్చారు. అందుకే ఆ ఆయుధంను బీసీల అభివృద్ధి కోసం, నేనేం బీసీల దానికోసం ఏమిటి కొట్లాడుతున్నా, నా బీసీలు చదువుకోవాలి, నా బీసీలు సమాజంలో గౌరవం పొందాలి, తక్కువ చూపు చూస్తున్నారు, ఈ కులాలను పైకి తీసుకురావాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, వాటి కోసం కొట్లాడుతున్నారు. అది కూడా 56% జనాభా ఉన్నారు. వాళ్ళ కోసం కొట్లాడితే ఎందుకు ఈ సమాజంలో ఇంకా కడపమంట? చాలా మందికి కడపమంటుంటుంది ఈ కొట్లాడుతుంటే. అది పద్ధతి కాదు. మేము అన్నదమ్ములం, అన్నలు తమ్ముడు. ఇది పంచాయతీ అగ్రకులాలకు బీసీలకు జరిగే పంచాయతీ శత్రుత్వం కాదు, అన్నదమ్ముల పంచాయతీ. తమ్ముళ్ళను కూడా మీరు గౌరవించండి, మా వాటా మాకు ఇవ్వండి. ఒక తల్లిదండ్రులకు పుట్టే భారతమాత ముద్దు బిడ్డలం, భారతమాత ముద్దు బిడ్డలకు అందరికీ తమ్ముళ్ళకు అన్నలకు సమానమైన అవకాశం మన సాంప్రదాయం. అట్లా ఇవ్వమనే కొట్లాడుతుండే తప్ప ఇంకోటి కాదు. మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి కేంద్రము తల వంచి అంగీకరించింది. దాని మీద కమిటీ కూడా వేశారు ఇప్పుడు. మరి బీసీల హక్కుల కోసము, బీసీల ఎదుగుదల కోసము, అన్నదమ్ముల వలన తమ్ముళ్ళం మేము, మాకు న్యాయం చేయండి మీరు పోరాటం చేస్తున్నా ఇంతవరకు సాధించిన ఫలాలు ఏంటివి? చాలా ఫలాలు సాధించారు. ఏం సాధించారు? రాష్ట్రంలో కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడైన విధంగా 6,000 హాస్టళ్ళు ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. 1,500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ వస్తుంది. స్టడీ సర్కిళ్ళు ఉన్నాయి, ఫెడరేషన్లు, కార్పొరేషన్లు, రుణాలు. ఈ విధన్నీ దేశంలోని ఏ రాష్ట్రంలో లేవు. మన ఇంకా ఏం కావాలని మీరు పోరాటం చేస్తున్నారు? ఇంకా అధికారంలో ఇంకా జనాభా ప్రకారం వాట కావాలని కొట్లాడుతున్నా. కేంద్రంలో కూడా జనాభా పెరగాలంటే మీరు ఇంకోటి కూడా రాష్ట్రం పెంచుకుంటే జనాభా పెరుగుతారు. ఇంకోటి కేంద్రంలో ఏబిసిడి వర్గీకరణ చేయాలని కొట్లాడినాం. కమిషన్ వేసింది, జస్టిస్ రోహిన్ కమిషన్. ఆమె సిఫార్సు చేసింది, అవి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వాలన్నాం. దానికి కూడా హోదా ఇచ్చారు, ప్రత్యేక కమిషన్ నియమించారు. కాబట్టి అక్కడ సాధించాము, ఇక్కడ అయితే బీసీల డిమాండ్లు చాలా ఉన్నాయి. సుమోటోగా కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వంగా చేయడం లేదు. ఎవరి ప్రయోజనాల కోసం ఏ పార్టీలు వాళ్ళు సహకరించారు. కానీ మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్ళలేదు, ఓకేనా? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఒక నాయకుడిగానే మిగిలిపోయిన మీరు టీడీపీలోకి కావచ్చు, వైఎస్ఆర్సీపీలోకి కావచ్చు, వాళ్ళు పిలిస్తే ఎందుకు వెళ్ళారు? అంటే టీడీపీ సీఎం అభ్యర్థిగా గెలిచారు. పార్టీ గెలిస్తే సీఎం ఇస్తాము అంటే గెలవకపోయినా దాన్ని ముందు లాగుదాము అని చెప్పారు. బీసీ సీఎంను పాపులర్ చేయాలి కదా, అందుకోసం ఒప్పుకున్నాను నేను. అందుకే అప్పుడు పోయి ఎమ్మెల్యే గెలిచినాక కూడా రోజు అసెంబ్లీలో నేను వచ్చిన అవకాశంలో బీసీల గురించే మాట్లాడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.